వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము హైదరాబాద్ నివాసితులు శ్రీమతి ఇందుపల్లి సుజాత గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు భర్త ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ IAS మరియు కుమారుడు ఇందుపల్లి ఇమాన్యుయల్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయమున వర్తమానము ప్రసారము నిమిత్తము సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ దాసురాలు ఇందుపల్లి సుజాత గారి జన్మదినము కొరకై మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మీ దాసురాలకి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సంవత్సరము అను దయా కిరీటమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఈ జన్మదిన సందర్భంగా మీ కుమార్తెపై ఆవిష్కరింపచేయమని ప్రార్థిస్తున్నాము. శామ్యూల్ ఆనంద్ కుమార్ గారిని, ఇమాన్యుయల్ గారిని మీరు ఆశీర్వదించండి. మా ప్రేక్షకులు నేటి వాక్య ధ్యానం ద్వారా దీవించబడుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం చాలా హెచ్చరికలతో కూడిన అధ్యాయం. బిలీవర్స్, విశ్వాసులు ఏం చేయాలా, ఏం చేయకూడదు స్పష్టంగా చెప్పాడు. విశ్వాసిగా బ్రతకటం చాలా కష్టం. అసాధ్యం కాదు, కానీ కష్టం. ఒక మాట చెప్పాలి అంటే అసలు ఏమండి నేను విశ్వాసిని అని ప్రకటించటమే చాలా కష్టం, చాలా ఇబ్బంది. ఇవాళ భారతదేశంలో 2.3% క్రిస్టియానిటీ ఉంది అని చెబుతున్నారు. ఈ 2.3% ఎవరు అనంటే BCC సర్టిఫికెట్ ఉన్న క్రైస్తవులు. ప్రభుత్వం వారినే క్రైస్తవులుగా ప్రకటించింది. కానీ ఇవాళ భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్నవారు, క్రీస్తునందు విశ్వాసం ఉండి ఆరాధనకు వెళుతున్న వారి సంఖ్య 12 to 17% సులువుగా ఉంటుంది. సౌత్ ఇండియాలో 25% వరకు ఉంటుంది. అతిశయోక్తి కాదు. ఫస్ట్ ఛాలెంజ్ ఏమిటి క్రిస్టియన్ కంటే? పబ్లిక్ కన్ఫెషన్ యాజ్ క్రిస్టియన్. పబ్లిక్ కన్ఫెషన్ యాజ్ క్రిస్టియన్. మొట్టమొదట దాని మీద దృష్టి పెట్టాల ప్రతి క్రైస్తవుడు. అప్పుడు భారతదేశంలో క్రైస్తవుని యొక్క ప్రభావం అన్ని రంగాల్లో ఉంటుంది. కానీ ఇవాళ లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోకపోవటం. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోకపోతే నేను
క్రీస్తు యొక్క విధానాలు పబ్లిక్లో ఎట్లా డిస్ప్లే చేయగలుగుతాను? ఆలోచించాలి. అందుకే క్రైస్తవ్యం ఒక మసకబారిన మసిబారి వెలుగు వెలుపటికి రాని లాంతరు వలె అయిపోయింది. వినికిడి మందగించినప్పుడు ఎటువంటి శబ్దమైనా స్పష్టత లేనిదిగానే ఉంటుంది. అందుకే రోమాపత్రికలో సజీవ యాగముగా మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకోండి, ఇది మీకు యుక్తమైన సేవ అని చెప్పాడు. ఇది మీకు యుక్తమైన సేవ. ఏమిటి యుక్తమైన సేవ? నీవు దేవుని కొరకు బ్రతికి లోకం కొరకు చచ్చిన వాడవై ఉండు. అది క్రైస్తవ జీవితం. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఇది సులువు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పటం చాలా 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 కష్టంగా ఇవాళ పరిగణించింది వ్యక్తులకు. కారణం వారి అంతర్గతమైన పరిస్థితులు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం క్రీస్తును పోలి జీవించే జీవితం రావాలా? అసలు యేసు ప్రభు మీద వచ్చిన ట్రబుల్ ఏంటి అసలు లోకానికి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆన్ జీసస్ ఫర్ ఆల్ ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ జూడా? యూదా మత నాయకులందరికీ ఆయన మీద వచ్చిన కోపం ఏంటి అసలు అంటే హిజ్ ఐడెంటిటీ. ఇవాళ నేను ఒక బిషప్ని అని చెప్పుకున్నాను. అటువంటిప్పుడు నా ఐడెంటిటీ ఏంటి? రెండు. ఒకటి ఫిజికల్ ఐడెంటిటీ, రెండవది బిబిలికల్ ఐడెంటిటీ, యాటిట్యూడల్ ఐడెంటిటీ. బిషప్ బిబిలికల్ ఐడెంటిటీ ప్రూవెన్ ఐడెంటిటీ బిఫోర్ గాడ్, బట్ బిఫోర్ పబ్లిక్ ఫిజికల్ ఐడెంటిటీ లేకపోతే చూడలేరు, బిషప్గా చూడలేరు. ఎట్లా చూస్తారు? బట్ గాడ్ డజంట్ నీడ్ ద పబ్లిక్ ఐడెంటిటీ, బట్ గాడ్ రిక్వైర్స్ ద బిబిలికల్ అండ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. ఇది కాన్సెప్ట్ అండి, ఇది వ్యత్యాసం. ఇవాళ నా మీద పెట్టుకొని చెప్పాను. ఒకడు క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే spiritual identity, biblical identity is enough for God to provide him the salvation. But for the society's sake, they need the public identity. Confession, public confession. అక్కడే సమస్య వచ్చింది. అందుకే రోమపత్రికలు చెబుతూ వచ్చిన ప్రతి మాట ఏమిటంటే సజీవ యాగం, సజీవ యాగం కావాలి. బ్రతికే ఉన్నాం కానీ చచ్చిన అనుభవంలో ఉండాల. లోకం కోసం, పాపం కోసం, శరీరం కోసం కూడా. ఇది ఉప్పొంగ వీలు లేకుండా అణచబడినదిగా ఉండాల. శరీర క్రియలు నశించినవి ఉండాలా. చిన్న విషయం కాదు. ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. దేవుడు మోషేని పిలిచాడు. పిలిచినప్పుడు ఇశ్రాయేలీయులను విమోచించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. మోషే వెళ్ళాడు. మోషే ఫస్ట్ ఎవ్రీ అటెంప్ట్ ఇశ్రాయేలీయులకు కీడే జరిగింది. Moses, does it mean that Moses failed, or does it mean that God failed? No. But Moses was failed in the sight of Egyptians and in the sight of Israelites also, but not in the sight of God.
ఇది అర్థం చేసుకోవటానికి ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందిని కన్విన్స్ చేయగలుగుతాం? అవును. అందుకే మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ చెప్పించవద్దు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. హింసించిన వారిని దీవించండి, దీవించండి కానీ శపించవద్దు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్, ఆర్డినరీ వన్? ఆలోచన చేద్దాం. సాధ్యం కాదు. హింసించిన వారిని దీవించండి. ఇవాళ సొసైటీలో ఎన్నో రకాలైన హింసలు బయటకు వస్తున్నాయి. ఆ హింసలు చూస్తే మానవత్వం మనలో తలడిల్లిపోయి అవతల వ్యక్తులను చంపేయండి అంటున్నాం. అప్పుడు మనలో ఉన్న మానవత్వం ఏమవుతుందనే ప్రశ్న కూడా మనం వేసుకోవట్లేదు. ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడు, వాడిని ఉరిదీసి చంపేయండి అని మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాం. అదే ముస్లిం కంట్రీస్లో తల నరికేయటం, తాలిబాన్ లాంటి వాటిల్లో, దుబాయ్ లాంటి వాటిలో పబ్లిక్గా వేలాడ తీసేసి చంపేయటం. వితిన్ 24 అవర్స్లో ఎవడో 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడని పబ్లిక్లో కట్టేసి కాల్చేసి చంపేయటం. ఇవి చూస్తున్నప్పుడు మనలో మరి మానవత్వం ఏం ప్రశ్నించడం లేదా? దానవత్వం అవుతోందా మనలో? అట్లాంటి నేపథ్యంలో హింసించిన వారిని దీవించండి, క్షమించండి అనలేదండి. మిమ్మల్ని హింసించే వారిని క్షమించండి అంటే ఓకే, సరే విడిచిపెట్టేశాం అనుకోవచ్చు. కానీ ఒక స్టెప్ ఫార్వర్డ్, దీవించండి. శపించకండి. ఓకే, శపించకుండా ఉండగలను, రైట్, ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు న్యూట్రల్ స్టేటస్. బట్ గాడ్ సెడ్, దేవుడు చెబుతున్నాడు, దీవించండి. బ్లెస్ దెమ్. బ్లెస్ దోస్ హూ పెర్సిక్యూట్ యూ, బ్లెస్ అండ్ డు నాట్ కర్స్ దెమ్. ఏమిటండి ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకే ఎక్కువ మంది మేము క్రైస్తవులం అని చెప్పుకోవట్లా. ఎందుకంటే నామినాలిటీ, నామకత్వపు క్రైస్తవ్యం, నామినల్. క్రైస్తవుడు నామమాత్రంగా నులివెచ్చని స్థితి. కాసేపు ఇటు, కాసేపు అటు, లోకం, కాసేపు ప్రభు. ప్రభు అలా ఒప్పుకోడు. దీవించండి ఎవరిని? హింసించిన వారిని. ఉట్టి క్షమించడం అయితే సాధ్యమవుద్దేమో ఒకవేళ, కానీ దీవించటం అది ఎప్పుడు జరుగుద్ది అంటే నువ్వు చచ్చినప్పుడు. అంతరంగంలో నువ్వు శారీరకంగా నువ్వు ఉండకూడదు ఆ ప్లేస్లో. కంప్లీట్ టేక్ ఓవర్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అది జరిగినప్పుడే ఇది జరుగుద్ది, లేదా జరగదు. అది జరిగినప్పుడే ఇది జరుగుద్ది, లేదా జరగదు. అందుకే ఇవాళ చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి వెనకాడుతున్నారు. క్రైస్తవుడిని చెప్పుకోవటమే కష్టమైతే క్రైస్తవుడిగా బ్రతకటం ఇంకెంత కష్టమో ఆలోచించాలి. కానీ క్రైస్తవుడిగా బ్రతకటం మనకు కష్టం, కానీ దేవుని ఆత్మకు మనలను క్రైస్తవులుగా నిలబెట్టడం సులువని తెలుసుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్ టు స్ట్రెంగ్థెన్ us టు గివ్ ద విట్నెస్ ఇన్ పబ్లిక్. బలహీనులను బలపరిచే దేవుడు సమాజంలో నిలబెట్టి సాక్ష్యంగా చేస్తాడు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి. మనుషులంతా కలుస్తున్నారు, కానీ మనసులు కలవటం లేదు. నేను ఒక బిషప్స్ కౌన్సిల్ పెట్టాను. 150 పైగా బిషప్స్ నాతో సహవాసాలు ఉన్నారు. మేము ఒక చోట కలుస్తున్నాం,
we are meeting together. But what about our minds? టెలికాన్ఫరెన్స్లో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, వివిధ స్థలాల్లో కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ మనస్సులు కలుస్తున్నాయా? అదే క్వశ్చన్. కనుక మనస్సు కలిసి ఉంటే జరిగేది ఏమిటంటే సక్సెస్ విల్ కమ్. మనస్సు కలిసి ఉంటేనే విజయం వస్తుంది, లేకపోతే రాదు. కార్యము సంపూర్తి అవుతుంది, లేకపోతే కాదు. పెంతెకొస్తేవాడు మనస్సు బాప్టిస్ట్ వాడితో కలుస్తుందా? బాప్టిస్ట్ వాడి మనస్సు సిఎస్ఐ వాడితో కలుస్తుందా? సిఎస్ఐ వాడి మనసు వచ్చి ఎల్ఈఎఫ్ వాడితో కలుస్తుందా? చెప్పండి. గీతలు 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 కాంపౌండ్స్ కట్టుకున్నాం, గోడలు కట్టేసుకున్నాం, డినామినేషనల్ వార్స్. కుందేలు పిల్లల కూర్చున్న లోపల. బ్రేక్ ద బ్యారియర్స్, బ్రేక్ ద బ్యారియర్స్. ఆటంకాలు తీసేయండి. అన్లెస్ యూ ఆల్ యునైట్, యూ కాంట్ బీ ద విట్నెస్ ఫర్ గాడ్. మనం దేవునికి విట్నెస్ కాలేం. ఈ మధ్యన ఒక ఆయన, పేరు చెప్పను, ఒక ఆయన చాలా పెద్ద గొప్పగా ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో మేము క్రైస్తవులను కాపాడుతాం, వాళ్ళని అది చేసేస్తాం, వీళ్ళని ఇది చేసేస్తాం, ఓ బ్రహ్మాండంగా రంజింపజేశాడు వీడియోలో. ఈజ్ ఇట్ ద వే ద క్రిస్టియన్ షుడ్ బిహేవ్? అది నేను అడిగిన మొదటి ప్రశ్న. కానీ క్రైస్తవులుగా మనకు ఏది ఇష్టం? మన పక్షంగా ఒక నిలబడి గొలియాతు నేను చంపుతానని దావీదు అట్టహాసంగా ప్రకటించినట్టు ప్రకటించేయాలి మనకి. అది భౌతికవాదం, క్రీస్తువాదం అది కాదు. హింసించిన వారిని దీవించాల. బైబిల్ కాల్ చేశారు కదా, మనందరం రోడ్డు ఎక్కి ప్రొటెస్ట్ చేయమని అడిగాం. దట్స్ గుడ్. ఇట్స్ ఇన్ అవుటర్ వే, అవుటర్ అపియరెన్స్. మనం కాన్స్టిట్యూషన్ వరకు వెళ్ళి మాట్లాడుతున్నాం, దట్స్ గుడ్. బైబిల్లోకి వెళ్తే యూ షుడ్ అనౌన్స్ దట్ వీ ఫర్గివ్ హిమ్, వీ ఆల్రెడీ ఫర్గివెన్ దెమ్ అని ప్రకటించాలి. అది చేశామా ఇప్పటివరకు? వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెస్ట్, బట్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఫర్గివ్, బట్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు బ్లెస్ దెమ్. క్రైస్తవం ఎక్కడవుతుందండి? చాలా ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఈవెన్ ఇన్ ద డెమోక్రసీ చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం అప్లై చేయొచ్చు. హింసనే మనం కూడా ఎన్నుకుంటున్నాం, క్రైస్తవులం కూడా. ప్రతి దాడులనే మనం కూడా ఎన్నుకుంటున్నాం, క్రైస్తవులం కూడా. అప్పుడు వ్యత్యాసం లేదు. క్రైస్తవ్యం కానిదానికి వ్యత్యాసం ఏమున్నది? వాడు దాడి చేశాడు, మనము దాడి చేశాం, వ్యత్యాసం లేదు. క్రీస్తు కనపడలేదు. దే వర్ నాట్ ఫెయిల్డ్, బట్ వీ ఫెయిల్డ్ యాజ్ క్రిస్టియన్స్. దే వర్ సక్సీడెడ్ యాజ్ అన్బిలీవర్స్, we are failed as the believers. We are not able to show our patience, forgiveness and blessing to them. Christianity is different. అందుకే చచ్చిపోమన్నాడు పౌలు. చచ్చిపోవటం అంటే నువ్వు బతుకుండు, కానీ చచ్చిన వారి కింద లెక్క పెట్టుకొని అన్నాడు. ఒక చెప్పు తీసుకొని ఒక శవాన్ని కొడితే రెస్పాండ్ అవుతుందా? ఈ మాట చెప్తున్నప్పుడు నేను కూడా చేయలేనేమో, చెయ్యను కూడా. ఓకే, లెట్ మీ అడ్మిట్ దట్. కనుక నేను గొప్పవాడిని అవ్వను, నేను ఫెయిల్యూర్ అవుతాను. నేను ఉండగలిగినప్పుడు, నన్ను చెప్పుతో కొట్టగా నేను వాడిని క్షమించి దీవించినప్పుడే నేను క్రైస్తవుడిని. సింపుల్. అంతేగాని నేను వాడిని చొక్కా పట్టుకుని బాధ వదిలిపెడితే, ఓ మాకు గొప్ప బిషప్ దొరికాడని చెప్పుకోవాలా?
నో. నా మార్గములు వేరు, మీ మార్గములు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని ప్రభు ముందు నుంచి చెబుతున్నాడు. వాక్యం ఏం చెబుతుంది? మనసు కలిసి ఉండమంటుంది. ఏడ్చేవారితో ఏడవమంటుంది. కులం లేదు అక్కడ. ఏడ్చేవారితో ఏడవండి అన్నప్పుడు మనం ఇతరులు ఎవరైనా చనిపోతే వెళ్ళి ఏడుస్తున్నామా? వారితో కూర్చున్నామా? లేదండి. మన సహవాసం వాడు చచ్చిపోతేనే మనం సెలవు పెట్టుకొని మరీ వెళ్ళిపోతాం. ఇంకో సహవాసం వాడు చనిపోతే డ్యూటీకి వెళ్ళి వచ్చి అటెండ్ అవుదాం అంటాం. ఇంకో మతం వాడు చనిపోతే చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మార్చరీతో ఎంట్రన్స్ ఉంటుంది ఏలూరులో. ఇదివరకు ఒకప్పుడు సెయింట్ థెరిసా వైపు ఎంట్రన్స్ ఉండేది. అప్పుడు ఇది పెద్ద తెలిసేది కాదు మార్చరీ వ్యవహారం. కానీ ఇప్పుడు మార్చరీతో ఎంట్రన్స్. ఈ మార్చరీతో ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ కొన్ని సీట్స్ ఉంటాయి, కొన్ని బెంచెస్ ఉంటాయి. దానిలో ప్రతి దినం ఒక దృశ్యం ఉంటుంది. మనుషులు మారుతుంటారు, మనుషులు మారిపోతుంటారు. కానీ ఒక దృశ్యం ఉంటుంది, ఏంటంటే ఏడుస్తూ 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 అంగలారుస్తున్నటువంటి వ్యక్తులు కనపడతారు. ఎందుకంటే పక్కన మార్చరీ ఉంది. యాక్సిడెంట్స్లో సడన్ డెత్స్, చనిపోయిన వారి కోసం విలపిస్తున్న వారు, కింద పడి కొట్టుకుంటున్నవారు, ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్. నా వైఫ్ అక్కడ పనిచేస్తుంది. నేను ఆమెను తీసుకురావటంలో రోజు ఇంచుమించుగా చూస్తాను. దిగి ఓదార్చే మనసుందా? మెనీ టైమ్స్, అనేక పర్యాయాలు నా వాహనాన్ని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని వచ్చిన దినాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కులమో ఏ మతమో అవసరం లేదు. పక్కన పెట్టు. ఏడుస్తున్నాడు, ఏడ్చేవాడితో ఏడవమన్నాడు. ఎందుకు చెప్పాడు ప్రభు? మనస్సు కలిగి ఉండండి అన్నప్పుడు మన మతం వాళ్ళతో మనసు కలిగా, మన కులం వాళ్ళతో మనసు కలిగా, మన డినామినేషన్ వాళ్ళతో మనసు కలిగా, మన అసోసియేషన్ వాళ్ళతో మనసు కలిగా, బిలీవర్స్ టు బిలీవర్ ఆ మనసు కలిగి ఉండండి. ఒక మంచి కొరకు, దేవుని యొక్క నామ మహిమ కొరకు మనము మన మనస్సును ఐక్యపరచవలసిన వారం ఉంటున్నాం. హెచ్చువాటి యందు ఆసక్తి ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి ఉంచండి. మనము హెచ్చువాటి యందు మనసు ఉంచుతున్నాం, దీనమైన వాటి మీద మనసు ఉంచుకోండి, ఆసక్తి పెంచుకోమన్నాడు. ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ అంటే ఎక్కడ కూడా స్లాబ్ బిల్డింగ్స్ ఉండేవి కాదు. మీరు చర్చెస్ చూడండి, ఓల్డ్ చర్చెస్ చూడండి, పెంకుతోటి కర్రతోటి చేసేవాళ్ళు. మీకు మళ్ళీ గవర్నమెంట్ బిల్డింగ్స్కి వచ్చేటప్పటికి దే యూజ్ టెర్రస్ ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ హౌసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మీన్గా, ఇంకా తక్కువగా, లగ్జూరియస్గా ఉండేవి కాదు. మిషనరీస్ యొక్క హౌసెస్ లగ్జూరియస్గా కాదు, ఉండేవి కాదు. నివాసం కొరకు అన్నట్టుగా ఉండేవి. జస్ట్ ఫర్ లివింగ్ సేక్, బ్రతుకుతానికి అవసరం ఉన్నవి. అట్లా నిర్మాణం చేసుకునేవారు. ఇవాళ అన్నింటిలో హెచ్చు కోరుతున్నాం. ఇది వివరించడానికి ముందు అసలు ఒక వ్యక్తికి గట్స్ కావాలి. ఎందుకంటే వాడు ప్రాక్టీషనర్ అయి ఉండాలి. ఒకడు ప్రాక్టీషనర్ కాకపోతే ఇట్లాంటి విషయాల గురించి ధైర్యంగా బోధించలేడు, ప్రకటించలేడు. ఎందుకంటే 3 వేళ్ళు మనకే చూపిస్తాయి, మనల్ని తప్పుపడతాయి. అందుకని ఇవన్నీ ఇప్పుడు బోధ కరువైపోయింది వీటి మీద. ఎందుకంటే వెంటనే అడుగుతారు ఎదటి వాళ్ళు, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. అందుకని నోరు మూసుకొని కూర్చొని ఉంటాడు, కాటలపైన మాట్లాడు. కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. మనుషుల దృష్టిలో అందరికీ యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనం అలా ఉన్నామా? ఇవాళ ట్రాఫిక్
సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎవడైనా వెహికల్ నడిపిస్తున్నాడండి? ఎవరైనా అసలు కామన్ సెన్స్ వాడు ఏమైపోయింది? మనందరికీ తెలుసు ప్రభుత్వం సరిపోవటం లేదు. గవర్నర్ చేయటానికి ప్రజల్ని గవర్నర్ చేయటానికి గవర్నమెంట్ సర్వెంట్స్ నెంబర్ చాలటం లేదు మన దేశంలో. నెంబర్ పెంచడానికి ధైర్యం లేదు. గవర్నమెంట్కి జీతం ఇవ్వలేమని భయం. ఎందుకంటే ట్యాక్స్ ఎవడు కట్టడానికి కలెక్ట్ చేసేవాడు లేడు గవర్నమెంట్లో. నేను చెబితే మీరు రెండో రోజు నన్ను షూట్ చేసేస్తారు. అన్ని విషయాలు ఉన్నాయి చెప్పాల్సిన. ఇవాళ నేను ఒక మాట చెప్పి నేను ఉదాహరణ ముగిస్తాను. 68,24,017 టూ వీలర్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో. విన్నారా? 68,24,017 టూ వీలర్ మోటార్ బైక్స్ ఉన్నవి కేవలం 13 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో. 3 వీలర్స్, 4 వీలర్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్, ఇవేవి కాక పబ్లిక్ క్యారియర్, ఇవేవి కాక ఇవి అన్నీ కలిపి ఇంకో డబల్ వేసుకుంటే 1,80,000 అనుకుందాం. 1,80,00,000 అనుకుందాం. 68 లక్షలు, 70 లక్షలు డబల్ చేస్తే 1.5 crore అనుకుందాం. మన రాష్ట్రం యొక్క జనాభా 5 కోట్లు అయితే 1.5 కోట్ల మందికి వాహనాలుంటే హౌ 80% అబౌవ్ పీపుల్ కమ్స్ అండర్ బీపీఎల్ అండి, బిలో పావర్టీ లైన్. షేమ్ కాదు. అందుకని అంటాను గవర్నమెంట్ పరిపాలించట్లా. గవర్నమెంట్ ఎక్కడ కూడా పరిపాలన చేయట్లా. కాకపోతే ఏంటంటే ఆ తాడు పేనిన తాడు ఉన్న బూడిద తాడు ఎట్లా అపీరెన్స్లో ఉందో అంతే, అంతకంటే ఏం లే. ఇవాళ బ్యాంకులో డబ్బులు లేవు. హూమ్ షుడ్ బి బ్లేమ్డ్? నోట్స్ లేవు, ఎక్కడ వెళ్ళిపోయినాయి? ఎవరు దాన్ని అజబట్టుకోవాలి? కనుక క్రైస్తవుడిగా బ్రతకటం కష్టం, అసాధ్యమైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మనసు కలిగి ఉండాలి. తగ్గింపు వాటి ఎట్లా ఆసక్తి కలిగి ఉండాలి. హెచ్చువాటి మీద ఆశ పెట్టుకోకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైనది చేయాలి. ఇవన్నీ చెబుతున్నప్పుడు అనేకమైనటువంటి అబ్స్ట్రాక్ట్స్, ఆటంకాలు ఉంటాయి. వాటిని జయించి పరిశుద్ధాత్మ శక్తితో నిలబడిన వాడే క్రైస్తవుడు. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం శ్రీమతి ఇందుపల్లి సుజాత గారి జన్మదినము సందర్భంగా ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు మరియు ఇందుపల్లి మాన్యుయల్ కుమారుడు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించడం కాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు. క్రైస్తవునిగా బ్రతకాలి. పబ్లిక్ కన్ఫెషన్, పబ్లిక్ విట్నెస్, పబ్లిక్ లైఫ్ కావాలి. అట్టి భాగ్యం మాకిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్.